హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి సిస్టర్స్ థాట్స్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో పాలు విరిగిపోయాయని బాధపడుతున్నారా? ఏం అవసరం లేదండి. చాలా ఈజీగా విరిగిపోయిన పాలతో ఇలా స్వీట్ చేసుకోవచ్చు. మనకి ఇష్టమైన రకాల్లో చేసుకోవచ్చు అనమాట. నేను పాలకోవ టైప్ చేశాను. సో మీరు కూడా ఎలా చేయాలో చూడండి. ఫస్ట్ నేనైతే పాలు పెట్టానండి. ఇది నేను విరిగిపోతాయని అని ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్గా నేను సేమియా చేద్దామని పాలు పెట్టాను. ఇది అన్ఎక్స్పెక్టెడ్గా విరిగిపోయినాయి పాలు. సో నేను ఏం చేశానంటే పాలను వేస్ట్ చేయకుండా దీంతోనే స్వీట్ చేద్దామని చేశాను అన్నమాట. సో చూడండి, పాలని విరిగిపోయినాయి కదా. ఈ పాలు విరిగిపోయిన పాలు వేస్ట్ చేయకుండా ఇలా చేసుకోవచ్చు. ముందుగా స్ట్రైనర్ తీసుకుని స్ట్రైనర్లోకి ఇలా వేసుకుంటే వాటర్ అంతా కిందకి వెళ్ళిపోతుంది. మనకి విరిగిపోయిన పాలు అనేవి పైన ఉంటాయండి. సో దీన్ని శుభ్రంగా వాటర్ వేసుకుని ఒకసారి కడుక్కోండి. కడుక్కున్న తర్వాత గ్యాస్ మీద స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని నెయ్యి వేసుకున్న తర్వాత ఇది వేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోండి. దీంట్లోకి 2 స్పూన్ల నేను షుగర్ వేసుకున్నాను. మీకు ఎక్కువ షుగర్ కావాలంటే వేసుకోవచ్చు. అది తీసుకుని తింటే మనకి షుగర్ ఎంత ఉంది అనేది తెలుస్తుంది కదా, దాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇది నీళ్ళు మొత్తం డ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి నేను జీడిపప్పు అలాగే బాదం పప్పు వేసుకున్నా, అలాగే యాలకులు కూడా వేసుకుంటున్నాను. సో దీన్ని మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఏంటంటే మనకి ఇష్టమైన సైజులో మనం చేసుకోవచ్చండి. నేనేం చేస్తున్నానంటే పాలకోవ టైప్ చేస్తున్నాను. సో నేను ఆల్రెడీ విరిగిపోయిన పాలతో ఒక స్వీట్ చేశాను. అది కావాలితే మీకు డౌన్లో లింక్ ఇస్తాను, ఎవరికైనా కావాలితే డిస్క్రిప్షన్లో చూడండి. సో ఇలా పాలకోవ టైప్ స్వీట్ చేశానండి. అంతే, ఎంతో ఈజీగా మనం విరిగిపోయిన పాలను వేస్ట్ చేసుకోకుండా స్వీట్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.